ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాల సమయం నందు ఒక విషయాన్ని ప్రభు నామంలో ధ్యానిద్దాం. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురుచూచుచుండెను. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయం నందు ప్రభువా, మీరు మాకు ఇచ్చిన ఆలోచనను బట్టి మీకు వందనాలు. ప్రభువా, నీ నామ మహిమ నిమిత్తం ప్రభువా మేము మీ ఆత్మ యొక్క అధ్యయనంలో ముందుకు సాగుట కృప చూపిస్తారని, వింటున్న వారిలో క్షమాభివృద్ధి కలగజేస్తారని యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. మానవుడిని దేవుడు ఆరో దినమున చేశాడు. సమస్తాన్ని అతనికి ముందుగా చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తాను ముందుగా చేసిన సృష్టి ఏదైతే ఉందో అదంతా కూడా దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క స్వభావం కాదు, కానీ కేవలం ఆరో దినమున చేయబడిన మానవుడు మాత్రమే దేవుని యొక్క స్వరూపంలోను స్వభావంలోను నిర్మించాడు. దేవునికి స్తోత్రం. అంటే సమస్త సృష్టిలో మానవునికి దేవుడిచ్చిన ప్రత్యేకత చాలా గొప్పది. దేవునికి స్తోత్రం. కాబట్టి మానవుడు శ్రేష్టమైన వాడు దేవుని దృష్టిలో. సమస్తము ఉపయోగకరమైందే కానీ దేవుని దృష్టిలో ఒక గొప్ప శ్రేష్టమైనదిగా కాదు. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాలంటే దేవుని దృష్టికి శ్రేష్టమైనది ఏదైనా ఉంది అంటే ఈ ప్రపంచం అంతటలో కేవలం మానవుడు మాత్రమే. హల్లెలూయా. అంత గొప్ప ఆ విలువ మానవునికి దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే దేవునికి స్తోత్రం. మానవుడు దేవునికి స్తోత్రం ఎందుకు అంత గౌరవించట్లేదు? అసలు దేవుడు మానవుడికి ఎందుకు అంత విలువ ఇచ్చారు? దేవునికి స్తోత్రం. ఒక్కటే, మానవునిలో దేవుడు నివసించులాగున. దేవుని స్తోత్రం. మానవుల్లో నివసించి పూజించబడి, ఆరాధించబడి, సేవించబడాలి. నేను నా సొంత ఇంట్లో నేను సొంత ఇల్లు కట్టి నేను అందులో ఎలాగైతే సంతోషంతో ఇది నా ఇల్లు, ఇది నా సొంతం అని ఎలాగైతే మనం చెప్పుకుంటామో, అట్లాగే దేవుడు కూడా ఏమనుకున్నారంటే ఈ సమస్త సృష్టిలో విలువైన వ్యక్తి మానవుడు. ఈ మానవుని యొక్క ఆత్మలో నేను నివాసం ఉంటాను. అతనికి నా స్వరూపము, నా స్వభావము, నా అధికారం ఇస్తాను అని దేవుడు అనుకున్నారండి. దేవుని స్తోత్రం. కాబట్టి మనము నిజంగా దేవుడు మనకి శ్రేష్టమైన వాడిగా ఉన్నాడా? దేవుడు మనకు ఒక విలువనిచ్చారు, ఒక గొప్ప ప్రత్యేకతనిచ్చారు. సమస్త సృష్టిలోనే ఒక గొప్ప ఒక అధిక భాగాన్ని, అనగా ప్రథమ భాగాన్ని మన కోసం ఇచ్చారు. దేవుని స్తోత్రం. మరి నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ప్రథమ స్థానం దేవునికి ఇచ్చి మనము ఆయనకి లోబడితే ఆయన సృష్టించిన ఆ సృష్టికి, ఆయన ఆ స్వభావంలో మనం సృష్టించిన విధానానికి మనము తగినట్టుగా జీవించినట్టండి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి దృష్టికి ఏదో విలువైందిగా కాదు, కానీ విలువైన దానికోసం దేవుణ్ణి ఆరాధించడం కాదు, కానీ విలువైంది దానికోసమో ఈ లోక జీవితం కోసమో మనము ఆ ప్రభుని వాడుకోవడమో లేదా ప్రార్థించడమో కాదు, కానీ ఆయనే మనకు ప్రథమ స్థానమై ఉండినట్లు, ఆ దేవుడే మనకు ముఖ్యమైన వ్యక్తిగా ఉండినట్లు మనం మారు మనసు పొంది మనం ఆయన వైపు తిరిగిన ఎడల దేవుడు సంతోషిస్తాడని ఈ ఉదయకాల సమయం నందు మీకు ప్రభు నామాన్ని బట్టి విజ్ఞాపన చేయుచున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణము కోసం అబ్రహాము ఎదురు చూచుండెను అని మనం ఇబ్రీ పత్రికలో చదువుతున్నామండి. దేవుని స్తోత్రం. అబ్రహాము ఈ లోకంలో ఎంతో ధనవంతుడు, ఎంతో పేరు కలిగిన వాడు, యుద్ధశూరుడు, బలవంతుడు, యాజకుడు, ప్రవక్త, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా అతను ఒక పట్టణాన్ని వెతుకుచున్నాడు. అది ఈ లోక సంబంధమైందో కాదు, కానీ పర సంబంధమైంది, ఒక ఆత్మ సంబంధమైన పరలోక రాజ్యాన్ని వెతుకుతూ దాన్ని దేవుడు సృష్టించాడు. ఆ దేవుడే దానికి శిల్పి నిర్మాణకుడు అని విశ్వసించి తన విశ్వాసంలో విజయం పొందాడండి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే, నిజంగా దేవుడు నీకు ఇచ్చిన విలువ సామాన్యమైంది కాదు. నీ కుటుంబంలో నేను తగ్గించి చూడొచ్చు, సమాజంలో తగ్గించి చూడొచ్చు, కులపరంగా, ధనపరంగా, ఉద్యోగపరంగా, ఆర్థిక పరంగా మనకి స్థాయిని తగ్గిస్తూ ఉండవచ్చు, కానీ దేవుడు ప్రథమ స్థానాన్ని ఇచ్చాడు మనకి. దేవునికి స్తోత్రం. కాబట్టి అబ్రహాము కూడా తనకున్నదంతా పక్కన పెట్టి దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు, ఆ రాజ్యం కొరకు ఎదురు చూస్తూ తన 175 సంవత్సరాలు విజయ యాత్రలో విశ్వాస వీరుడుగా, దేవునికి స్తోత్రం, మనందరికీ విశ్వాసులకు తండ్రిగా
ముందున్నాడండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చిన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకుని, దేవుడు సృష్టించిన సృష్టి అయిన మానవుడికి దేవుడు ప్రథమ స్థానం ఇచ్చాడు. అదే సృష్టి అయిన మానవుడు దేవునికి ప్రథమ స్థానం ఇస్తే ఒక పునాదులు గల పట్టణం మనకుంది, ఒక పునాదులు గల రాజ్యం మనకుంది. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ, ఆనందము ఒక రాజ్యం ఉందండి. ఆ రాజ్యంలో మనం ప్రవేశించడానికి మనకి సంపూర్ణంగా ఆ అవకాశం ఉందని ప్రభు నమ్మను బట్టి మీకు విజ్ఞాపన చేస్తూ, ఈ మాటలు కొద్ది మాటలు ధ్యానిస్తారని యేసు నామములో మీకు విజ్ఞాపన చేయుచున్నాను. ఆమేన్.